పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈ రోజు నుంచి మన పట్టణంలో వార్డు సభలు ప్రారంభమవుతున్న విషయం మీ అందరికీ కూడా తెలిసి ఈ రోజు నుంచి 24వ తేదీ వరకు మన పట్టణంలో 36 వార్డుల్లో 36 చోట్ల కూడా మనం వార్డు సభలు నిర్వహించుకుంటున్నాము. ఈ వార్డు సభలు ఏ డేట్లలో, ఏ టైంలో, ఏ లొకేషన్లో జరుగుతాయనే విషయాన్ని కూడా మనం పత్రికాభిముఖంగా అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అలాగే మన సచాటుల ద్వారా కూడా ప్రతి వార్డులో కూడా మనము ఆ స్థలం గురించి, ఆ డేట్ గురించి, ఆ టైం గురించి కూడా మనం వివరించడం అనేది జరిగింది. అందరూ కూడా ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే, రేషన్ కార్డుల కోసం గతంలో అప్లై చేసుకొని రాని వాళ్ళు, ఇందిరమ్మ ఇళ్ళ కోసం కూడా గతంలో అప్లై చేసుకొని వెరిఫికేషన్ చేయని వాళ్ళు, మా దగ్గరికి వెరిఫికేషన్ కోసం రాలేదు అని ఎవరైతే భావిస్తారో వాళ్ళందరూ కూడా మేము ఈ వార్డులో జరిగే వార్డు సభలో అప్లికేషన్ ఇవ్వచ్చు. ఒకవేళ మీరు ఆ వార్డు సభలో మిస్ అయినా, ప్రజాపాలన కేంద్రం మన దగ్గర 24/7 అంటే ప్రతి వర్కింగ్ డేస్లో అంటే 365 డేస్ పని దినాలలో, ప్రభుత్వ పని దినాలలో మున్సిపల్ కార్యంలో ప్రజాపాలన సేవా కేంద్రం అనేది ఉంటుంది. కాబట్టి మీరు పని వేళల్లో మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించేసి మీరు అప్లై కూడా చేసుకోవచ్చు. అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. మేము ప్రతిరోజు కూడా పని వేళల్లో అది తీసుకుంటాము. పని దినాల్లో, పని వేళల్లో ప్రజాపాలన సేవా కేంద్రం అనేది రన్ అవుతుంది. మీరు ఆ వార్డులో మిస్ అయినామని చెప్పేసి దాని గురించి ఆందోళన చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇది నిరంతర ప్రక్రియ అనేది మీరు గమనించగలరు. ముందు దశలో అప్లై చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు వెరిఫికేషన్ అనేది చేయడం జరిగింది. ఇది మీ వార్డులో జరిగే వార్డు సభ ఉంచేసి వార్డు సభ ఆమోదం కోసం మనం ప్రవేశపెట్టడం అనేది కూడా జరుగుతున్న విషయం అందరికీ కూడా తెలిసిందే. కాబట్టి మరొకసారి నేను మీడియా ద్వారా తెలియజేసుకున్నది ఏంటంటే, ఇందిరమ్మ ఇళ్ళ కోసము, నూతన రేషన్ కార్డుల కోసము ఎవరైతే గతంలో అప్లై చేసుకొని మీ వెరిఫికేషన్ మాది కాలేదు అని భావిస్తున్న వాళ్ళు ఈ వార్డు సభలో మీరు నమోదు చేసుకోవచ్చు, దరఖాస్తు చేసుకోవచ్చు.